అమావాస్య రోజు అని అర్థమవుతుంది. మనకున్నటువంటి అమావాస్యలన్నిటికి కూడా ఏదో ఒక పేరైతే ఉంటుందమ్మా. మనకున్నటువంటి ఏకాదశులు గానీ, పౌర్ణమి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అందులో మనకేదైతే పౌష్య మాసంలో వస్తున్నటువంటి అమావాస్య ఉంది కదా! ఆ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీని అర్థాలు 2గా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆ అమావాస్య రోజు మౌనంగా ఉండాలి అన్నది ఒక అర్థం. రెండవ అర్థం, ఇది మునులు, వారికి సంబంధించినటువంటి వాళ్ళు వారి యొక్క కార్యాలను నిర్వహించేటువంటి రోజు అంటారు. ఏది ఏమైనా అమావాస్య అనగానే అమావాస్య ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజు ఏం చేస్తే పుణ్యం, ఏం చేస్తే పురుషార్థం అంటే మనకు 2 విషయాలు చెప్తారు. పితృకార్యాలు చేయాలి, నదీ స్నానం చేయాలి. పితృకార్యాలు ఇప్పుడేంటి అని అంటుంటారు కదా! కొంతమంది ప్రతి అమావాస్యకు చేసేవాళ్ళు ఉంటారు. అయితే మనకున్నటువంటి సంవత్సర కాలంలో చాలా వరకు దక్షిణాయనంలో చూస్తే కనుక పితృపక్షాలు అని చేస్తాం కదా! అలాగే పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య ఒక్కరోజు కూడా పితృకార్యాలు చేస్తే పరమ పవిత్రం అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఈ అమావాస్య రోజు నదిలో స్నానం చేయాలి. మరి ఇప్పుడున్నటువంటి విశేషము, విశిష్టత ఏమిటి అంటే మనకు ముఖ్యంగా మరి ఇది ఇప్పుడు ఒకవైపు కుంభ జరుగుతూ ఉంటుంది ప్రయాగరాజ్‌లో. ఈ కుంభమేళాలో అందరూ కూడా సాధు సంతులు, మనకు చూస్తూనే ఉన్నాం అఘోరాలు, నాగసాధులు వీళ్ళంతా కూడా స్నానం చేసేటువంటి ఒక గొప్పనైనటువంటి పవిత్రమైనటువంటి ఆ కుంభలో ఈ నదీ స్నానం చేయాలి కాబట్టి ఇప్పుడు గనక వెళ్ళి చేసినట్టయితే అతి పవిత్రము అని తెలుస్తున్నటువంటి సమయం ఇది. అయితే మరి ఈ మౌని అమావాస్యలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏమన్నా వీటిని ప్రత్యేకించి చేసేటువంటి విధి విధానాలు ఉన్నాయా అంటే ఇక్కడ అమావాస్యలో ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే మకర రాశిలో రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ముఖ్యంగా శ్రవణ నక్షత్రంలో జరిగేటువంటి మార్పు ఇదంతా కూడా. ఈ నక్షత్రపరంగా కూడా చూసినట్టయితే అంటే మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కూడా నక్షత్రాల యొక్క వాటి ప్రభావం వల్ల కలిగేటువంటి మార్పులకు, చేర్పులకు మనం చేసుకునేటువంటి గ్రహ పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడం అనేటువంటి విధంగా కూడా చెప్తారు. ఏది ఏమైనా మనకు మరి ఇప్పుడు మనం చేయాలి ఏంటంటే మనకున్నటువంటి ఎవరైనా పితృదేవతలు, ఎందుకంటే పితృదోషాలు పోవాలంటే ఈ సమయం మంచి సమయం. ఒకవైపు కుంభమేళా జరుగుతుంది, మరొక వైపు ఈ అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అమావాస్యలో మనం పితృదేవతలను తలవడం అంటే 3 తరాల వరకు కూడా వాళ్ళకి ఒక పితృకార్యం చేయడం అనేటువంటిది చేసినట్టయితే, అది కూడా నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళి నదీ స్నానం చేసినట్టయితే ఆ పెద్దలు వాళ్ళ యొక్క పుణ్యగతులు చెందుతారు అని, లేదా మనకున్నటువంటి ఏవైనా పితృదోషాలు, వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం ఇలాంటివి ఉంటే ఇవన్నీ కూడా చెరిగిపోతాయి అన్నది మన పెద్దలు చెప్పినటువంటి మాట. అందువల్ల మౌని అమావాస్య రోజు ఏం చేయాలి అంటే ఇంకొక విషయం కూడా చేస్తుంటారు. అలాగే లక్ష్మీ సహిత విష్ణుదేవుణ్ణి కూడా ప్రార్థించేటువంటి సంప్రదాయం ఉంది. అంటే ఉదయమే పితృదేవతలకి అంటే పూజ చేయడం, నది స్నానం చేసి నది దగ్గరగా ఉన్నటువంటి అందరం కూడా ఇప్పుడు కుంభ దగ్గరికి వెళ్ళి కుంభమేళాలో చేయాలన్నది అయితే సిద్ధాంతం కాదు. లేదు, నది దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇంట్లోనే మనకున్నటువంటి ఆ బోరింగ్ నీళ్ళ, ఆ నల్లా నీళ్ళ, ఆ బావి నీళ్ళ వాటినే గంగే చైవ యమున అంటూ ప్రార్థన చేసి గంగా సమానంగా భావించి పూజ చేసుకుని పితృదేవతలకు పూజ చేయడం అనేటువంటిది గొప్పనైన విషయం. అలా చేస్తే చాలు. దాంతోపాటు మనం ప్రార్థించవలసినటువంటి దేవతారాధనలో లక్ష్మీ సహిత విష్ణుదేవుణ్ణి కూడా ప్రార్థించినట్టయితే ఈ మౌని అమావాస్య పరిపూర్ణంగా చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దీంతోపాటు తోచినంత, కలిగినంత దానం, ధర్మం. ఎప్పుడైనా సరే పితృదేవతల పేరు చెప్పినప్పుడు ఆ రోజు వాళ్ళ పేరు మీదుగా అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం అనేటువంటిది ఒక నియమం. ఆ నియమం ప్రకారంగా మనం చేసినట్టయితే పుణ్యం, పురుషార్థం మౌని అమావాస్య రోజు మనం చేసుకునేటువంటి పుణ్యబలం అంతా దక్కుతుంది అని చెప్పచ్చు.